అందరికి నమస్కారం అండి. వెల్కమ్ టు మల్లికార్జున రియల్ ఎస్టేట్స్. ఈరోజు మీ ముందుకు మరొక మంచి బడ్జెట్లో వచ్చే G+1 ప్రాపర్టీ తీసుకొని రావడం జరిగిందండి. మీరు చూస్తున్న ఇల్లు 120 గజాల G+1 ప్రాపర్టీ అండి. కేవలం 78 లక్షల్లో ఉంది. 78 lakhsలో G+1 ప్రాపర్టీ అండి. 120 స్క్వేర్ యార్డ్స్ హౌస్. వీడియో పూర్తిగా చూడండి. ఈ వీడియోలో ఈ ఇంటికి సంబంధించిన పూర్తి వివరాలు ఇవ్వడం జరుగుతుందండి. 30x36 డైమెన్షన్తో 120 స్క్వేర్ యార్డ్స్ అండి. ఇది 120 గజాల ఇల్లు అండి. ఫ్రంట్ ఫేసింగ్ 30 ఉంటుంది. డెప్త్ వచ్చేసి 36 ఫీట్లు ఉంటుందండి. HMDA లేఅవుట్లో ఉంటుంది. ఇంటి ముందు 30 feet వైడ్ రోడ్ కూడా ఉంటుందండి. చుట్టూ ఇల్లే ఉంటాయి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఉంటుందండి. ఇది ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ ఈ విధంగా వస్తుంది. కింద సింగిల్ బెడ్రూమ్ ఉంటుందండి. పైన డబుల్ బెడ్రూమ్ ఉంటుంది. ఇక్కడ 10 feet వైడ్ గేట్ అనేది వదలడం జరిగిందండి. గేట్లో నుండి లోపలికి ఎంటర్ అయినట్టయితే బిగ్ సైజ్ పార్కింగ్ వస్తుందండి. సో ఇప్పుడు సిటీలో పార్కింగ్ ఇష్యూస్ చాలా నడుస్తున్నాయి కాబట్టి మెయిన్గా పార్కింగ్కి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. పార్కింగ్ సైజ్ కూడా చూసుకున్నట్టయితే 30x15 డైమెన్షన్తో వస్తుందండి. ఈజీగా ఒక 2 ఫార్చునర్లు కూడా పట్టేంత పార్కింగ్ అనేది వస్తుంది. ఈస్ట్ ఫేస్ కాబట్టి మీకు పార్కింగ్లోనే బోరు మరియు వాటర్ సంప్ ఉంటుంది. ఇక్కడ బోర్ వస్తుందండి. అండ్ ఇది ఫుల్ సైజ్ వాటర్ సంప్ వస్తుందండి. ఇలా ఉంటుంది. ఇటువైపు స్టేర్స్ ఉంటాయి. అండ్ స్టేర్స్ పక్కనే వాష్ ఏరియా ఉంటుందండి. ఇంటి చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఏరియా ఉంటుందండి. టోటల్గా కంప్లీట్ చేసి మనకు హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుందండి. ఇంకా ఫైనల్ వర్క్స్ అనేవి పెండింగ్లో ఉన్నాయి. ఈవెన్ స్టేర్స్ కూడా టోటల్ గ్రానైట్ ఫినిషింగ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఎస్ఎస్ రైలింగ్ కూడా వస్తుందండి. మీరు కావాలనుకుంటే కింద డబుల్ బెడ్రూమ్ కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ ఒక కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. అండ్ వెస్ట్ సైడ్ సెట్ బ్యాక్ ఏరియా ఈ విధంగా ఉంటుందండి. ఫుల్ టేక్వుడ్స్తో అన్ని చౌకూర్లు కూడా టేక్వుడ్ తోటే ఉంటాయండి. ఇది హాల్. ఇంటీరియర్ ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి. ఇటువైపు కిచెన్ ఉంటుంది. అందులోనే ఇంటిగ్రేటెడ్గా పూజ గది వస్తుంది. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుందండి. ఈ విధంగా వస్తుంది. సఫిషియెంట్ షెల్ఫ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు కిచెన్లో కూడా. ఇటువైపు బెడ్రూమ్ ఉంటుందండి. ఇది బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. బెడ్రూమ్ సైజు 11x12 డైమెన్షన్తో బెడ్రూమ్ అనేది వస్తుందండి. అండ్ ఈ బెడ్రూమ్ అటాచ్డ్ వాష్రూమ్తో వస్తుంది. వెస్టర్న్ టాయిలెట్తో వాష్రూమ్ అనేది ఉంటుందండి. టోటల్గా కూడా డైవర్టర్స్ అనేవి యూజ్ చేయడం జరుగుతుందండి. వాల్ మిక్చర్స్ కాకుండా డైవర్టర్స్ యూజ్ చేశారనమాట. టోటల్గా కంప్లీట్ అయిపోయిన తర్వాత లుక్ చాలా బాగుంటుందండి. అండ్ ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఇది ఫస్ట్ ఫ్లోర్ బాల్కనీ అండి. ఫ్లోరింగ్ టోటల్గా గ్రానైట్తో ఇవ్వడం జరిగింది. అండ్ బాల్కనీలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ పైన హెడ్ రూమ్ కూడా గమనించవచ్చండి. ఇది నార్త్ వైపు సెట్ బ్యాక్ ఏరియా అండి. ఇక్కడే వాష్ ఏరియా కూడా వస్తుంది. వాషింగ్ మిషన్ పాయింట్ అన్నీ ఇక్కడే వచ్చేస్తాయండి. అండ్ ఇక్కడ షూ ర్యాక్ ఏరియా అనమాట. ఇది ఫ్రంట్ మెయిన్ డోర్ ఉంది. ఫుల్ టేక్వుడ్తో టేక్ మెయిన్ డోర్ వస్తుంది. అండ్ మెయిన్ డోర్ చుట్టూ యూజ్ చేసిన ఈ వాల్ డిజైన్ కూడా గమనించవచ్చండి. టైల్స్ అండి ఇవి. మెయిన్ డోర్లోంచి లోపలికి ఎంటర్ అయినట్టయితే ఇది హాల్ అండి. ఎదురుగా టీవీ యూనిట్ ఉంటుంది. హాల్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా వస్తుందండి. ఈవెన్ ఇక్కడ కూడా ఫ్లోరింగ్ టోటల్గా మార్బుల్స్ యూజ్ చేయడం జరిగిందండి.
13/11 డైమెన్షన్తో హాల్ అనేది ఉంటుందండి. యూపీవీసీ విండోస్ అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ విండోస్ చుట్టూ కూడా ఫోటో ఫ్రేమ్ డిజైన్లో గ్రానైట్స్ అనేవి ప్రొవైడ్ చేశారండి. సో గ్రానైట్ గార్నిష్ అనమాట విండోస్ చుట్టూ కూడా. ఇంకా గ్రిల్ ఫిట్ అవ్వలేదు, గ్రిల్ కూడా వస్తుంది. అండ్ నార్త్ వైపు కూడా ఒక డోర్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఈ విధంగా వస్తుంది. ఇటువైపు డైనింగ్ ఏరియా అండి. ఇది డైనింగ్ ఏరియాలోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. ఇక్కడ వాష్ బేసిన్ వస్తుందండి. సెమీ ఓపెన్ కిచెన్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడే పూజా గది కూడా వస్తుందండి. ఇది పూజా ఏరియా. యూ షేప్లో కిచెన్ ప్లాట్ఫామ్ అనేది ఉంటుంది. ఇటువైపు మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. అండ్ మాస్టర్ బెడ్రూమ్ డైమెన్షన్ కూడా చూసుకున్నట్టయితే 12/11 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్ అనేది వస్తుందండి. అండ్ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. వెస్టర్న్ టాయిలెట్తో వస్తుంది. 4/7.5 డైమెన్షన్తో మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ అనేది ఉంటుందండి. సో 2 బెడ్రూమ్లు కూడా అటాచ్డ్ వాష్రూమ్తో వస్తాయి అన్నమాట పైన. ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్లోని సీలింగ్ డిజైన్ ఈ విధంగా ఉంటుంది. మంచి డీసెంట్ సైజులో వస్తాయండి. 120 గజాలు అయినప్పటికీ ప్రతి రూమ్ కూడా మంచి సైజులో వస్తుంది. 10/11 డైమెన్షన్తో చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది ఉంటుంది. అండ్ ఇక్కడే అటాచ్డ్ వాష్రూమ్ కూడా వస్తుందండి. ఇండియన్ టాయిలెట్తో వస్తుంది. చిల్డ్రన్ బెడ్రూమ్కి అటాచ్ అయిన వాష్రూమ్ ఈ విధంగా ఉంటుంది. ఈసీఐఎల్ నుండి అరౌండ్ 7 కిలోమీటర్స్ డిస్టెన్స్లో బండ్లగూడ అనే ఏరియాలో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుందండి. హెచ్ఎండిఏ లేఅవుట్లో ఉంటుంది. అన్ని 40-60 ఫీట్ రోడ్స్ ఉంటాయండి. ఇంటి ముందుకు వచ్చేసరికి 30 ఫీట్ రోడ్ ఉంటుంది. ఆల్రెడీ చుట్టూ కూడా ఇల్లే ఉన్నాయండి. మంచి డైమెన్షన్ అండి. ఇది 30/34 డైమెన్షన్తో 120 గజాల G+1 ప్రాపర్టీ అండి. కీసర హైవే నుండి అరౌండ్ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. ఇక్కడ లోపల మెయిన్ రోడ్ నుండి జస్ట్ 200 మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో ఈ ప్రాపర్టీ అనేది లొకేట్ అయి ఉంటుంది. ఈసీఎల్ నుండి అరౌండ్ 7 కిలోమీటర్స్ ఉంటుందండి. ఈస్ట్ ఫేసింగ్లో 120 గజాల G+1 ప్రాపర్టీ అండి. కేవలం 78 lakhsగా చెప్తున్నారు. మీరు ఏ బ్యాంక్కి వెళ్ళినా సరే అప్ టు 80% లోన్ కూడా వస్తుందండి. సో ఈ 78 lakhs కూడా ఫైనల్ ప్రైస్ కాదండి. స్లైట్గా నెగోషియబుల్ ఉంటుంది. అది కూడా డిపెండింగ్ అపాన్ యువర్ పేమెంట్ మోడ్ అన్నమాట. సో మీరు ఎంతవరకు క్యాష్ పే చేస్తారు, ఎంతవరకు లోన్కి వెళ్తారు అనే దానిపైన నెగోషియేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుందండి. క్లియర్ టైటిల్తో ఉంటుందండి ఈ ప్రాపర్టీ. ఎలాంటి ఎఫ్టీఎల్ కానీ బఫర్ జోన్లో కానీ ఉండదు. ఎవ్రీథింగ్ చెక్ చేసుకున్న తర్వాతనే మీరు ముందుకు ప్రొసీడ్ అవ్వచ్చు. మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి స్క్రీన్ పైన కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి కాల్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.